ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలమ్మా. ఇలాంటివి ఏమైనా ఎదురైతే మీరే బుద్ధి చెప్పాలి. ఈ అశోక మార్కెట్ నాది, నన్నే కొడతావా? ఇప్పుడు రారా. వీడేంటి యూనియన్ తో వచ్చాడు? అంకుల్ ఇంతమందా? ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? వెనక్కి వెళ్ళిపోదామా? నువ్వే కంగారు పడకమ్మా, ఇలాంటివన్నీ మామూలే, కాకపోతే కొంచెం రిస్క్. అయినా మనకే పర్వాలేదు. అంకుల్ వాళ్ళు అంతమంది ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. ఏడ్చారు. నేను ఒక్కసారి శత్రువుకి ఎదురుగా నిలబడ్డానంటే వెనక్కి తిరిగే అలవాటు మా వంశానికే లేదు. అంకుల్ ఇదే ఎనర్జీతో ముందుకెళ్ళండి. ఎనర్జీయా? ఎక్కడుందమ్మా? మీలోనే ఉంది. ప్రొసీడ్ అంకుల్. జస్ట్ మినిట్. వీడొకడు సమయాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. వీడి ప్రేమ నా ప్రాణానికి వచ్చిందే. మర్యాదగా చెప్తున్నాను, పెద్దవాడిని, మిమ్మల్ని క్షమించేసాను, వెళ్ళిపోండి. లేకపోతే ఈ లేత వయసులో నా చేతిలో నలిగిపోతారు. పండి. మీరు ఇక్కడున్నారు, వాళ్ళు అక్కడున్నారు. కమ్ ఆన్ ఫైట్. నా డైలాగ్స్ బాగానే ఫాలో అవుతున్నావు అమ్మా. ఈ రోజు నాకు బలంతో సావే నాకు తెలుస్తూనే ఉంది. అరే చచ్చిపోతారు, కొండ్రా పండి. చూసావా తిరిగి పారిపోతున్నారు. వాళ్ళు పారిపోయింది నిన్ను చూసి కాదు, ఈ గన్ను చూసి. అవునరా, నీకోసం ట్రై చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎలా వచ్చావు? ఈ అమ్మాయిని ఫాలో అవుతా వచ్చాను. మీ ఫాదరా? అవును, మా నాన్న. నమస్తే. నమస్కారమ్మా. ఈ పక్కనే మా ఇల్లు, పెడదాం రామ్మా. పర్వాలేదురా. చూసారా ఎన్ని రకాల వంటలు చేసిందో? అదేరా ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత ఉపయోగం తెలిసిందా? ఏంటమ్మా అది? అబ్బా గుత్తి వంకాయ కూర. మామిడి చాలా ఇష్టం అమ్మా. అక్కడ వడ్డించు. అవునా? చాలు అక్కడ వడ్డించు. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఆడవాళ్ళ చేతి వంట తింటున్నాం అమ్మా. బాగుందా అంకుల్? చాలా బాగుందమ్మా. చాలు, నువ్వు కూడా తిను. గుత్తి వంకాయ కూర ఎలా ఉందో చెప్పవేంట్రా? బాగుందని చెప్పు. ఇలా ఫోర్స్ చేస్తే బాగుందని చెప్తాను. బాగుంది. నువ్వేం చేస్తుంటావమ్మా? టెంపుల్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటాను అంకుల్. తొందరలో మలేషియా కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మలేషియా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? మొత్తం ప్రపంచం అంతా చూస్తే అసలు ఏషియన్ కంట్రీస్ లోనే అతి పెద్ద దేవాలయాలు ఉన్నాయి అంకుల్. దాని రీసెర్చ్ కోసం. అక్కడ అంత పెద్ద దేవాలయాలు ఉన్నాయా? నాకు తెలియదు. నీకేం తెలుసురా? బుల్లెట్స్ క్రైమ్స్ తప్ప గుళ్ళు గోపురాల గురించి మీకు తెలియదమ్మా. పెళ్ళైతే అన్ని తెలుసుకుంటాడులే అమ్మా. మళ్ళీ పెళ్లి గురించి ఎందుకు ఇప్పుడు? నీకు పెళ్ళి అయ్యేంత వరకు అంతేరా. Take it. Okay, thank you. I'll keep meeting you once again. దేవాలయాల మీద రీసెర్చ్కి వెళ్తున్నావు. అక్కడికి వెళ్తావు నాకు ఇష్టం లేదు. ఎందుకు? అక్కడ పరిస్థితులు అంత బాగోవు. టెంపుల్ రీసెర్చ్ లేకపోతే నేను కూడా వెళ్ళేదని కాదు. ఇంతకీ పాస్పోర్ట్ వచ్చిందా? ఓ మీ వల్ల తొందరగా వచ్చేసింది. థ్యాంక్ యూ. మీరు నాకు పరిచయం అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. చీటింగ్ లేదు, ఏం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నీతో ఆడను పో. ఏంటండి అంతలా నవ్వుతున్నారు? అమ్మాయి చూడండి వాడిని ఎలా బెదిరిస్తుందో. ఈ వయసు నుంచే డామినేషన్ ట్రై చేస్తుంది అనమాట. డామినేషన్ ఏంటి? ఆట అంటేనే ఎలాగోలా గెలవడం. అలాగేలేండి. మీరు కూడా చిన్నప్పుడు అలాగే డామినేట్ చేసేవారా? చేయడమే కాదు, నా ఫ్రెండ్ ని కొట్టేదాన్ని. ఆట మేమిద్దరం బాగా ఆడేవాళ్ళు. నేను ఓడిపోయినా వాడినే కొట్టేదాన్ని. అన్నట్టు ఈ ఆట మీకు తెలుసా? ఈ ఆట తెలియని వాళ్ళు ఎవరంటారు చెప్పండి. నేను చిన్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ తో ఆడేవాడిని. నేనైతే నా ఫ్రెండ్ తోనే ఆడేదాన్ని. ఏది మీకు ఆట తెలుసు అన్నారు కదా, నాతో ఆడని చూద్దాం. నీతోనా? ఇది ఎప్పుడు లేటే. నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపిస్తుంది చెప్పండి. అదేంటండి అలా అనేసారు? మీరు ఇలా మర్చిపోతే ఎలా? మీ ఫ్రెండ్ దొరికే వరకు మీ ఫ్రెండ్లా ఉండాలనుకున్నాను. నేను మీ దగ్గరికి వస్తే ఆ క్యారెక్టర్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీకు ఇష్టమని. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతుంటే నాకు అలానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ ఫ్రెండ్ మీరే అయితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఎనీవే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అంటే మీ ఫ్రెండ్ ఇస్తే తీసుకోరా? వాడైతే తీసుకోవడం కాదు, లాక్కుంటా. వావ్, ఐ లైక్ దిస్ మొబైల్. థ్యాంక్ యూ. సారీ లేట్ అయింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను.
ఎప్పుడు లేదు. సారీ అని చెప్పాను ఎనీవేస్ కదా. క్రాంతి హిస్ సంధ్య, సంధ్య హిస్ Hi. క్రాంతి. హాయ్ 1 minute. ఏంటి గురుడు గాలం వేస్తున్నట్టున్నాడు. షట్ అప్. గాలం లేదు వేలం లేదు. హ్మ్, మరి నువ్వేవైనా అతన్ని లవ్ చేస్తున్నావా? లవ్ చేసేంత క్వాలిఫికేషన్ అతనిలో ఉంది, కానీ నేను నా చిన్నప్పటి ఫ్రెండ్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అతన్ని కనిపించలేదు కదా. అతను ఎందుకో నా దగ్గరే ఉన్నాడనిపిస్తుంది. ఈ స్టేజ్ లో తను నాకు తెలియకపోవచ్చు, నేను తర్వాత కానీ చేస్తాను. ఇద్దరం కలుస్తామనిపిస్తుంది. నా ప్రేమ నిజమైతే మేం ఖచ్చితంగా కలుస్తాం. ఎస్, నాకు ఆ నమ్మకం ఉంది. Flight number JE3095 ఓ, from India ఓకే. to Malaysia బోర్డింగ్ పాస్ is తీసుకోవాలి ready కదా, for వెళ్దామా? departure. ఓకేరా. ఓకే 1 second. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 అండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. అమ్మాయి ఈ పాటికి ల్యాండ్ అయి ఉంటుంది. ఫోన్ చేసావా? అవునరా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. మ్. ఎరా మాట్లాడావా? ఫోన్ కలవట్లేదు, ఎక్కడ ఉందో. ఫోన్లే ఫ్రీ అయ్యాక చేస్తే నువ్వు ఈ పెగ్గేసేయి. అవునరా, ఆ అమ్మాయి నాకు కూడా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఎలాగైనా నా కోడలు కావాలంతే. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మా వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం అనుకున్నాను, కానీ బాగుండదని ఊరుకున్నాను. అయినా ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో ఏమిటో. తనే నన్ను ప్రేమిస్తుందన్నా, కానీ నన్ను కాదు, తన చిన్నప్పుడు ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ నువ్వేనని చెప్పలేకపోయావా? తనే తెలుసుకుంటుందిలే. మనది ఎంగేజ్ అనుకుంటున్నావా? రంగేజ్. అయినా సీరియల్లా దీన్ని సాగదీకు. లాస్ట్ ఎపిసోడ్ ఈయన ఉన్నాడు. అది అలా బెటరా? ఆకలేస్తే ఆడేదంటాడు. చికెన్ కాదురా, బుద్ధి. అది ఆడు పుష్కలంగా ఉంది. అది ఆడుకుంటే చాలదు, అందరికీ అయితే తెలియదు. టీవీ ఛానల్ కన్నా ఇద్దామా? ఆడి పక్క నువ్వు చేరాక ఆడి ఇలా తయారయ్యాడు. నువ్వు ఈయన పక్కన చేరాక ఈయన ఇలా తయారయ్యాడు. అబ్బా! అది నాకు ఎప్పుడో తెలుసురా, ఎచ్చుల వెదవా. ఆయనతో ఎందుకురా? ఈయనకి ఏజ్ వచ్చింది కానీ బుద్ధి రాలేదు. అబ్బా! నీ పని నువ్వు చూసుకో ముందు.